అందరు కూడా నమస్కారం. గ్రామాల్లో పేదలకు ఇల్లు ఇవ్వాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైన విషయం ఈరోజు తెలంగాణలో నిరూపితమైనది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కేవలము డబుల్ బెడ్రూమ్ పేరు మీద మండలకు ఒక ఊర్లు ఇచ్చేసి మిగతా ఊర్లన్నిటి కూడా మొండి చేయి చూపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారు ప్రకటించినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి పథకం అయితేనేమి, గృహజ్యోతినైతేనేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇస్తూ ఇంకా కొన్ని ఇయ్యాలు ఉన్నప్పటికీ మరి తద్వారా ఇందిరమ్మ ఇండ్లు కూడా అవసరం ఉన్న వాళ్ళకు తక్కువ కాకుండా ఎవరైతే తక్షణం కట్టుకుంటామో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే లిమిట్ లేదు, మీకు లిమిట్ కనిపిస్తున్నప్పటికీ కూడా బాల్కొండ నియోజకవర్గంలో లిమిట్ లేకుండా నెల రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నది తప్పకుండా అవకాశం కల్పిస్తుంది పార్టీ ప్రభుత్వము. మరి అది నా బాధ్యత అని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జీవితంలో ఒక్కసారి కట్టుకునే ఇల్లు పేదలకైనా పెద్దలకైనా కొన్ని ఆశలు ఉంటాయి. ఆశల్లో భాగంగా ఇల్లు కట్టుకోవాలా, మంచిగా కట్టుకోవాలా, చక్కగా కట్టుకోవాలా, అటాచ్ బాత్రూమ్లు కట్టుకోవాలని ఉద్దేశంతో ఉంటారు. మరి దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 5 లక్షలు, ఏదో టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల ముందట 3 లక్షల ప్రొసీడింగ్ ఇట్టి మొండి చేయి చూపినట్టు కాకుండా 5 లక్షల రూపాయలతోని డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇస్తున్నట్టు విషయం మన అందరం కూడా చూసినాం. 600 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా ఎవరు కట్టుకున్నా, పేదలు ఎవరు కట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాల్కొండ నియోజకవర్గం మంజూరు చేస్తుంది. మరియు వారి ఖర్చు పెరగద్దు, అందరు కట్టుకునే పేదల అమాయకులే, వీళ్ళు మోసపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం సలాకా సిమెంట్ కూడా తక్కువ ధరకే ఇయ్యాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇంకా నిర్ణయం కాలేదు. కానీ మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఉష్కెను తక్కువ ధరకి ఇప్పియాలని మేము కోరుకున్నాం. కలెక్టర్ గారికి నివేదించుకున్నాం. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎటువంటి రుసుము లేకుండా ప్రతి మంగళవారం ఇందిరమ్మ లబ్ధిదారులందరూ కూడా మీరు మీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులకు వెళితే మీకు ప్రతి మంగళవారం రోజున మీ దగ్గర నుండి క్వారీ నుంచి ఇప్పించే బాధ్యత ఈ సంబంధిత ప్రభుత్వ అధికారులు తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఇన్ఛార్జ్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విజ్ఞప్తిని మరి వారు మన్నించారు కనుక బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, లబ్ధిదారులకు తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, ప్రతి మంగళవారం మీరు సోమవారం వెళ్ళినా మంగళవారం పర్మిట్ ఇస్తారు, మీరు బుధవారం వెళ్ళినా మళ్ళా మంగళవారంకు పర్మిట్ ఇచ్చి ఎటువంటి రుసుము లేకుండా కేవలము 500 రూపాయలు లేబరు, మరి మీ సొంత ట్రాక్టర్ వెళ్తే ఇచ్చేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తున్నది. మరి ఇట్టి వెసులుబాటును ప్రజలందరూ లబ్ధిదారులందరూ కూడా వారు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మీరు అధైర్యపడకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పోతే మాకు ఫలితాలు వస్తాయో రావో, మాకు స్పందించారనే ఆలోచన లేకుండా మీరు ఎంఆర్ఓ అధికారులను మీ సెక్రటరీ ద్వారా మీరు సంప్రదించండి, తప్పకుండా ఇస్తారు. కానీ బ్రోకర్ల దగ్గరకై మోసపోద్దని చెప్పి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా, నేను ఉష్క వ్యాపారులకు కూడా ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులనే కానీ లేకుంటే ప్రజలను కానీ దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారో మీ ట్రాక్టర్లు ఈ ప్రభుత్వ యంత్రాంగం సీజ్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఒక్కసారి సీజ్ అయితే మైన్స్కు రాస్తారు, ఆర్టీఓ ఈ 3 డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రావాల్సింది ఉంటుంది. కనుక మీరు ఇబ్బంది కలగద్దు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే అవి మీ ఆశలు అడియాశలు అయితే అని మీ అందరినీ హెచ్చరిస్తున్నా. మరి ఇవే కాకుండా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. నిన్ననే ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసాను ఇచ్చినటువంటి
పరిస్థితిని చూసినా, ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఆనందం వెలువరిస్తున్నది. రైతు భరోసా, రైతు ఒక వాళ్ళు పండించే ధాన్యానికి డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయి. బోనస్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని కూడా మాకు తెలిసింది. ఇక పేదలకు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పేదలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. దానికి అది అందరూ ఉపయోగిస్తున్నారు. మరి గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ లోపు ఉన్నటువంటి గృహాలన్నిటి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. అక్కడక్కడ టెక్నికల్ రీజన్స్ తోని రావడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇదొకటి. రెండోది, సిలిండర్ కూడా టెక్నికల్ రీజన్స్ తోని వాళ్ళకు డబ్బులు జమ కాలేమనేది మా దృష్టికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో ఒక స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న పార్టీ తరఫున గ్రామాల్లో ప్రజల వద్దకే మా పార్టీ కార్యకర్తలు, మా లీడర్లు వెళ్ళి ప్రజలకు ఏవైతే ఈ 2 పథకాలు గృహజ్యోతి అయితేనేమి మరి ఈ సిలిండర్ మహాలక్ష్మి పథకం సిలిండర్ అయితే రావడం లేదో వాళ్ళ వివరాలు సేకరిస్తారు. వివరాలంతా కూడా ఒక దగ్గర కన్సాలిడేటెడ్ చేసుకొని, ఒకసారి నియోజకవర్గంతో కన్సల్టేట్ చేసుకొని కలెక్టర్ గారికి నివేదించి అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం తరఫున నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, మా కార్యకర్తలు, మా లీడర్లు మీ ఇంటి దగ్గరకు వస్తారు. మీ పథకాలు గృహజ్యోతి రాకుంటే, లేకుంటే సిలిండర్ యొక్క డబ్బులు మీకు వాపసు రాకుండా, మీ అకౌంట్లో జమ కాకుండా మీ వివరాలు ఇస్తే మేము ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అవి ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే సన్నబియ్యం పథకం కూడా అమలైంది, మీ అందరు కూడా తెలుసు. ఈరోజు పేద ప్రజలందరూ కూడా పెద్దలు ఏదైతే బియ్యం తింటున్నారో పేద ప్రజలు అదే బియ్యం తినాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించి ప్రజలందరూ కూడా 3 నెలలు కావలసినటువంటి సన్న బియ్య రేషాన్ని కూడా ఇచ్చినటువంటి సంగతి మీరందరూ కూడా తెలిసిందే. ప్రజలందరూ ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాలా. ఒకవేళ మీకు ఏమైనా టెక్నికల్ రీజన్స్ తోని, ఏదైనా సాంకేతిక కారణాలతో మీకు రాకున్నట్టయితే మీ ఇంటికి ప్రభుత్వ అధికారులు వచ్చుండొచ్చు, ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చుండొచ్చు, మీరు చెప్పుండొచ్చు. అవి అమలవుతున్నాయో లేవో ఒక్కసారి తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా నడుం బిగించి మీ వద్దకే కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి రాబోతుందని తెలియజేస్తూ, మరి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఉన్నటువంటి ఇబ్బందులను వారు తెలియజేస్తే ఆ పథకాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం కృషి చేస్తుందని చెప్పి మీ ద్వారా బాల్కొండ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.